గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి అంటే బీజేపీ కైవసం చేసుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనేది ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేయర్ ఎన్నికపై కాంగ్రెస్ చాలా సైలెంట్గా ఉంది. కోరం లేకపోతే గనక మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తోంది. కోరం సభ్యులు అంటే కనీసం 35 మంది సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. కోరం సభ్యుల సంఖ్య ఒకవేళ లేకపోతే మాత్రం కరీంనగర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. యాక్చువల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఇక్కడ అంటే సీన్ మారుతూ వెళ్తూ ఉంది. రాజకీయ పరిణామాల ప్రకారం అయితే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోబోతోందని కనిపిస్తోంది. కానీ ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా ఇక్కడ 66 డివిజన్లు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య ఇప్పుడు 69కి చేరుకుంది. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు హాజరు కాకపోతే సభలో ఓటు వేసే సభ్యుల సంఖ్య 59కి పడిపోతుంది. ఈ క్రమంలో మేయర్ పీఠానికి కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 30కి చేరుకుంటుంది. ఇప్పటికే బీజేపీకి 30 మంది సొంత కౌన్సిలర్లు ఉన్నారు. 5 స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా బీజేపీకే ఉంది. దీంతో బీజేపీ బలం ఇప్పుడు 34కి చేరుకుంది. ఆ పార్టీ మేయర్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకునే అవకాశం అయితే ఉంది అనేటువంటిది మనకి ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయితే తెలుస్తోంది. కానీ లాస్ట్ మూమెంట్లో ఏదైనా జరగవచ్చు అనే సంశయంలో కూడా ప్రస్తుతం బీజేపీ కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యవేక్షణలో ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో ఆ ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకోవడంలో ఇప్పటి వరకైతే సఫలమైనట్టుగా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆ పార్టీ రేసులో పూర్తిగా వెనకబడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 9 మంది సభ్యులతో ఎవరికి కూడా మేము ఓటేయం, మేము పార్టిసిపేట్ కూడా చేయం అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక బీజేపీకి ఈ పరిణామం పూర్తిగా కలిసి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలోనే తొలిసారిగా ఇప్పుడు బీజేపీ పగ్గాలు చేపట్టబోతోంది. అందుకని బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఓటింగ్ నుంచి బీజేపీ బీఆర్ఎస్తో మాట్లాడి తప్పించింది. మేము ఎప్పటి నుంచో ఆరోపణ ఏదైతే చేస్తున్నామో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటిది మరోసారి రుజువైంది. అందుకే ఇప్పుడు ఈ కరీంనగర్ కార్పొరేషన్ని కూడా దక్కించుకుంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వీళ్ళిద్దరు ఒకటే అని, ఇప్పటికైనా నిరూపితమైంది కదా అనేటువంటిది వాదన కాంగ్రెస్ అయితే వినిపిస్తోంది. ఒక కార్పొరేషన్ పోయినా పర్లేదు కానీ ఇంకా బలంగా ప్రజల్లోకి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళచ్చు అనే భావనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న కరీంనగర్ బీజేపీదే అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే ఈ లెక్కల ప్రకారం తేలిందో అప్పటి నుంచి కూడా తమ బలాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం అటు బీజేపీ చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ని మనమే దక్కించుకుందాము అనే ప్రయత్నం కూడా ఇంకోవైపు కాంగ్రెస్ కూడా చేసింది. కానీ కాంగ్రెస్ కొంత అడుగు వెనక్కి వేసింది. ఎందుకంటే ఇక్కడ అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏముంటుంది అని వేచి చూసింది. సో బీఆర్ఎస్ మేమైతే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేము అని అఫీషియల్గా కాసేపటి క్రితమే అనౌన్స్ చేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఒక అస్త్రంలాగా ఇది పనికొస్తుంది అనే భావనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఒక మేయర్ పీఠం పోయినా పర్లేదు కానీ ప్రజల్లోకి ఈ వాదనని ఇంకా బలంగా తీసుకెళ్ళొచ్చు అన్న భావనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనుకడు వేసినట్టుగా కనిపిస్తోంది. సో క్లియర్గా కరీంనగర్ మేయర్ పూర్తిగా బీజేపీ అయితే దక్కించుకోబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ ఒక కార్పొరేషన్ని దక్కించుకోవడం, అది కూడా బండి సంజయ్ నేతృత్వంలో దక్కించుకోవడం ఇప్పుడు బీజేపీ అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తోంది.